బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పార్టీకి హాజరైన తెలుగు నటీమణులు, బడాబాబులు. బెంగళూరు ఓ ఫామ్ హౌస్లో బర్త్డే వేడుకల పేరుతో హైదరాబాద్ వాసి రేవ్ పార్టీ నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రేవ్ పార్టీపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి తెలుగు నటీమణులు, బడాబాబులు కూడా హాజరయ్యారు. పార్టీలో పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ 70 మంది పురుషులు, 30 మంది యువతులు. పట్టుబడ్డ వారందరికీ మెడికల్ టెస్టులు చేయించారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేవ్ పార్టీ కోసం విమానంలో యువకులను తరలించారు. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో తానున్నట్లు వచ్చిన వార్తలను టాలీవుడ్ నటి హేమ ఖండించారు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.